హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనందరికీ తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన కమ్మటి రుచికరమైన టమాటా చారు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ మన ఇళ్ళలో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు కదా, 4 to 6 up to 8 years వాళ్ళు కొంచెం అన్నం తినకుండా మారం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఇది బెస్ట్ రెసిపీ అనమాట. ఏం లేదండి, టమాటాలను కొద్దిగా ఒక 2 టమాటాలు తీసుకొని నేను ఉడికించుకుంటున్నాను. అండ్ దీనికోసం మనం పొడి తయారు చేసుకోవాలి. ధనియాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర తీసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. అప్పుడే మంచి కమ్మని వాసన వస్తుంది. అండ్ అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. అండ్ పొడి సిద్ధమైపోయింది కాబట్టి టమాటాల పండు సంగతి చూసేద్దాం. అండ్ ఈ టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయి కదా, సో వేడిగా ఉన్నాయి. వేడిగా లేకపోతే మనం చేతితో కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో చేసుకోండి. అండ్ ఇక్కడ గంటతో చేస్తున్నాం అనమాట మేము. సో ఆ విధంగా మనం టమాటాల్లో ఉన్న గుజ్జునంతా కూడా స్క్వీజింగ్ చేసేసి మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి. సో ఆ విధంగా మెత్తగా చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. అండ్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనం ఎండిన మిర్చి వేసుకోవాలి దీంట్లో. సో ఎండిన మిర్చి వేయడం వల్ల మంచి కమ్మని వాసన అనేది పోపుకు వస్తుంది. మీ దగ్గర ఇంగువ ఉంటే ఈ టైంలోనే వేసుకోండి, నా దగ్గర అయిపోయింది. సో ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు అన్నీ వేసేసి మనం దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్క్వీజ్ చేసుకున్న టమాటా మిశ్రమాన్ని దీంట్లో మనం వేసుకోవాలి. అండ్ వేసుకొని 1 నిమిషం పాటు ఒక నిమిషం అలా మగ్గనిచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు దాన్ని నిండుగా నీళ్లు పోసుకోవాలన్నమాట. మనం దేంతోనైతే పోసామో దాంతో కప్పుతో నీళ్లు పోసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న స్పూన్తో కారం అయితే వేస్తున్నాను. అండ్ తగినంత ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటాం కదా. సో మనం తయారు చేసుకుని ఈ మసాలా మిశ్రమం కూడా వేసుకోవాలి. దీంట్లో మనం ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కలిపి పొడి చేసాం కదా. అండ్ ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ బెల్లం కూడా వేసాను. చాలా చాలా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది దీంతో. డెఫినెట్లీ ట్రై చేయండి, పిల్లలకి చాలా బాగుంటుంది, జీర్ణశక్తిని పెంచుతుంది అండ్ నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. పిల్లల్లో మంచి మంచి చురుకుదనం లక్షణాలు రావాలంటే టమాటాలో ఉండే సి విటమిన్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్లీ అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి.